మాకేం కొత్త కాదు, పోలీసులు మాకేం కొత్త కాదు, కేసులు మాకేం కొత్త కాదు. మనాడు ఓదార్పు యాత్రలో ఇన్ఛార్జ్ గా వివరించినటువంటి తీర్పు చేసిన ఏతవానందరావు గారు ఓదార్పు యాత్రను విజయవంతం చేసినందుకు 70 లక్షలు బిల్డింగ్ పడేస్తేనే పక్కన పడేసాం. ఈ రోజు కేసులు 324, 302 లైని, 324, 302 బొచ్చు కేసులైన వీటన్నిటికీ మేము భయపడం. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, ప్రశాంతంగా ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండాలని మీరు భావిస్తే మంచిది. లేదు అబద్ధపు ప్రచారాలతో చేస్తా ఉంటే కంపల్సరిగా ఇలాంటిగా తిప్పి కొడతాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని కాలరాజే ప్రతి ఒక్కరికి కూడా మీరు మీడియా పూర్వకం చేస్తారు. కాబట్టి దయచేసి అబద్ధపు ప్రచారాలు వద్దు. మీరు మీ అధికారులే చెప్తా ఉంటారు ఇది ఎటువంటి కల్తీనే కలవలేదని, మీ ప్రభుత్వమే చెప్తా ఉంటుంది. మరి సీఎం హోదాలో ఉండి మీరు వచ్చి ప్రెస్ మీట్ ఏమని పెడతారంటే కల్తీనే కాదయ్యా కెమికల్స్ అయ్యా. మరి రేపు ఇంకొక సిట్ వచ్చి కెమికల్స్ లేదనగానే మరి ఇంకొకటి ఏమంటారు? ఇలాంటి ప్రచారాలు ఆపి మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 తొమ్మిదిలోకి దక్కారు, సూపర్ 7 తొమ్మిదిలోకి దక్కారు. ఒక పెన్షన్ తప్పేమని ఉందా? 2677 కోట్లు ఆరోగ్యశ్రీ మీద బకాయిలు ఉన్నాయి. ఈ రోజు ఆరోగ్యశ్రీ మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ రోజు చీరాల నియోజకవర్గంలో కొండయ్య గారు ఎమ్మెల్యే గారిని వచ్చిన కారణం ఈ రోజు వరకు ఇన్ని దారుణాలు జరిగింది. పోలీస్ స్టేషన్ దాదాపు 1 కిలోమీటర్ ముందే ఒక మర్డర్ జరిగింది. ఇక్కడ తిరుమల ఒక యువకుని బలి చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ పరిపాలనలో ఒక మహిళ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి వాటి మీద పెట్టండి అయ్యా చర్చ, ఇలాంటి వాటి మీద పెట్టండి అయ్యా చర్చ. ఇంకా అబద్ధపు హామీలు తీసుకొచ్చి చీరాల ప్రజల్లో ఒక విద్వేషాన్ని సృష్టించి అబద్ధం హామీలను సృష్టించాలంటే మీకు తిప్పుకొడుతుందని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో కంపల్సరీగా మేము మీకు మిర్రర్ గా పనిచేస్తాం. ప్రతిపక్షం అనేది మీకు మిర్రర్ గా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మేము చెప్పే మాటలు సరి చేసుకోండి. సరి చేసుకుంటే మీకు మరొక అవకాశం వచ్చింది. సరి చేసుకోలేకపోతే కంపల్సరీగా మిమ్మల్ని కూడా ప్రజలు ఓటు అనే ఆయుధంతో కంపల్సరీగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆల్రెడీ అనేక తప్పుడు తలకలైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద సిట్టు ఏదైతే ఇచ్చిందో ఆ నివేదిక కూడా మళ్ళీ కరెక్ట్ కాదని, కెమికల్స్ ఉన్నాయని, మనుషుల యొక్క ఏదైతే మనోభావాలని, హిందువుల యొక్క మనోభావాలని రెచ్చగొట్టే రీతిలో ఈ రకమైన వైఖరి చేయడం తప్పని, అభివృద్ధి మీద సూపర్ 6 మీద ఇచ్చేయమని 50 నెలలు చీరాల మున్సిపల్ కౌన్సిల్ ప్రశాంతంగా జరిగింది. పట్టుమని 10 నెలల్లో 4 కౌన్సిల్ మీటింగ్లు జరపలేకపోయారయ్యా. మీరు కౌన్సిల్ మీటింగ్ జరిపి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఎక్కడన్నా ఒక పార మట్టేయండి, ఎక్కడన్నా అభివృద్ధి గురించి ఆలోచించండి. అన్ని మున్సిపాలిటీలో బడ్జెట్ జరిగిపోయినాయి, చీరాల మున్సిపాలిటీలో మాత్రం బడ్జెట్ జరగల. మరి ఏమైపోతుందో ప్రభుత్వం ఆలోచించకుండా అన్ని ఊర్లో ఫ్లెక్సీ మాత్రం పెట్టాం, మా ఊర్లో కూడా మేము ఫ్లెక్సీ తీసుకొచ్చి పెడతాం అనే తంతుని మాని, అన్ని ఊర్లో డెవలప్మెంట్ ఎదురు లేదు కానీ ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్ చేసే ఆలోచన కలిగి ఉండాలని, తప్పుడు రాదని ఇప్పటికైనా మానుకోవాలని, ఇలాంటి తప్పుడు ఫ్లెక్సీలు ఇమీడియట్ గా తీసేయాలని, ఈ ఫ్లెక్సీ ఇక్కడ నుంచి తీసేసేంత వరకు ఇక్కడే ధర్నా చేస్తామని మేము తెలియపరుస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.